పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలో, నా తల్లి బందీ అయ్యిందో కనిపించని కుట్రలో. రాయలసీమ పరిస్థితి కూడా ఇదే ప్రస్తుతం. ఎటు చూసినా కరువు తాండవిస్తుంది. ఎల్నినో ప్రభావం అంటున్నారు. వర్షాలు లేవు. సరే, ఎగువన కురిసిన వర్షాలకేమో శ్రీశైలం నిండితే, శ్రీశైలంలో కావలసిన నీళ్ళు ఇప్పుడు ఉన్నా కూడా భవిష్యత్ అవసరాల కోసం స్టోర్ చేస్తున్నామని ప్రభుత్వం చెబుతూ ఉంది. రాయలసీమలో కింద ప్రాజెక్టుల రిజర్వాయర్లు నిండడానికి కనీసం ఉన్న సామర్థ్యమే తక్కువ, పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్ళు వెళ్ళేకి. సో ఆ సామర్థ్యం మేర కూడా నీళ్ళు ఇవ్వడం లేదు, ప్రాజెక్టులు నిండడం లేదు, రిజర్వాయర్లు నిండడం లేదు, ప్రభుత్వం నింపడం లేదు. పైనుంచి నీళ్ళు వదిలి శ్రీశైలం నుంచి ఆరుతడికి కూడా నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి. ఒక పక్కేమో ఈ పంటలు పెడితే అవి ఎండిపోతూ ఉన్నాయి, పంటలు పండితే. చాలా చోట్లేమో పంటలు వేసే పరిస్థితే లేదు, నీళ్లు లేక. పశువులకు గడ్డి లేక సంతలకు తీసుకెళ్ళి అమ్ముకుంటూ ఉన్నారు. బతుకు తెరువు లేక బెంగళూరుకు, హైదరాబాద్కు వలసలు పోతూ ఉన్నారు. రాయలసీమ కన్నీరు పెడుతూ ఉంది. కొన్ని బేసిక్ గణాంకాలు చూసినా కర్నూలులో సాధారణంగా సాగవ్వాల్సిన 4,34,34,000 హెక్టార్ల సాధారణ సాగు కావాల్సి ఉంటే 3,44,000 హెక్టార్లోనే సాగయ్యాయి. అయినవి కూడా నీళ్ళు లేక ఎండిపోయే పరిస్థితి చాలా మటుకు. అనంతపురంలో సాధారణంగా సాగవ్వాల్సింది 3,43,000 హెక్టార్లు ఉంటే కేవలం 1,87,000 హెక్టార్లోనే సాగయ్యాయి. కానీ ఆ సాగైన దాని కనుక పంట రావాలి కదా, ఎండిపోతూ ఉన్నాయి. 1.48 లక్షల హెక్టార్ల వేరుశనగ వేయాల్సిన చోట కేవలం 44,000 హెక్టార్లే సాగైంది. నీళ్ళు లేకపోతే అవి ఎండిపోతాయి. 22,868 హెక్టార్ల సాధారణ వరి సాగు వేయాల్సిన చోట కేవలం 4,000 హెక్టార్లోనే బోరుబావుల కింద అది సాగాయి. ఇంక మిగతా అంత ఎక్కడ? శనాకాయ తోటలు ఎండిపోతున్నాయి, మొసంబి తోటలు అంటారు, చీనీ తోటలు అంటారు, అవి ఎండిపోతున్నాయి. ఇంకా పత్తి, మొక్కజొన్న, సజ్జ, ఆముదం లాంటివి అనంతపురం జిల్లాలో ఆముదంగానే ఎక్కువ వేస్తారు, సజ్జ ఎక్కువ వేస్తారు. అవి 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 కావాలి అన్న దానికి పెద్దగా నీళ్ళుగానే ఏమి ఎక్కువ అక్కర్లే, కానీ కొన్నన్నా కావాలి కదా, అవి కూడా లేక ఎండిపోతూ ఉన్నాయి. కనీసం అంటే నువ్వు గ్రేటర్ రాయలసీమ ప్రకాశంలో మార్కాపురం వరకు తీసుకున్నా కూడా సాధారణ సాగు కంటే సగమో మూడో వంతుగానే అవ్వలేదు. అయ్యిందేమో నీళ్ళు లేక ఎండిపోతూ ఉన్నాయి. ఈరోజు కొన్ని పత్రికల్లో కూడా ఎంత దారుణంగా ఉంది పరిస్థితి అని చెప్పి ఎండిపోయినటువంటి చిత్తూరు జిల్లాలో ఎండిపోయిన చెరుకు పంట ఫోటోలు ప్రచురించారు. మార్కాపురం ప్రాంతంలో వాడిపోయిన మిర్చి పంట ఫోటోలు ప్రచురించారు. చినుకులు లేదు, పంట సాగు తగ్గింది, వేసిన పంటలేమో భూమిలోనే ఎండిపోతూ ఉన్నాయి. దాన్ని నమ్ముకున్న రైతులేమో వలసబాట పడుతూ ఉన్నారు. కొన్ని పత్రిక అవి వలసబాట పడుతున్న ఫోటోలు కూడా వేశారు. కర్నూలు జిల్లా ఆలూరు మండలం తుమ్మలపీడుకు చెందిన పల్లె ఈరప్ప కుటుంబం పత్తి సాగు చేసిన 4 ఎకరాలు, ఎకరికి 25,000 చొప్పున ఖర్చు అయింది. ₹1,00,000 అప్పు చేశారు. 3 నెలల పైరు వర్షాలు లేక నిట్టలోనే ఎండిపోయిందట. ఈరప్పకు 4 ఆడపిల్లలు. కరువుతో గడ్డి దొరకదన్న భయంతో 1.20 లక్షలు కొన్న 2 ఎద్దులను ఇప్పుడు కొన్న రేటుకి ఆడొస్తాయి, బకచిక్కిపోయింటాయి అవి కూడా. సో నష్టానికి అమ్ముకున్నాడు. బతుకు తెరువు కోసం తెలంగాణకు వలస వెళ్ళేందుకు ఆ కుటుంబం సిద్ధపడింది, వెళ్తూ ఉన్నారు. మరి ఏం చేస్తారు? ఇట్లాంటివి చాలానే. గాదిలింగప్ప రైతు, నిట్రపట్టి గ్రామం, హలహర్వి మండలం అట. 4 ఎకరాల పొలం ఉంది, పత్తి పంట వేసా, పూర్తిగా ఎండిపోయింది. అప్పులు తెచ్చేసా, అప్పులు తెచ్చే పరిస్థితి లేదు. నాకు 3 సోదరులు, వాళ్ళు నెల క్రితం బెంగళూరుకు వలస వెళ్ళిపోయారు. 2 రోజుల క్రితం నేను వేసిన పత్తిని గొర్రెలకు మేతగా వదిలేసా. నేను కూడా కుటుంబంతో బెంగళూరుకు వలస వెళ్ళిపోతూ ఉన్నా. బేసిక్గా కేసీ కెనాల్ కానీ శ్రీశైలం నుంచి నీళ్ళు వదలడం లేదు. ఎంత దారుణం అంటే ఇంకా కేసీ కెనాల్ కింద కానీ పంటలు సాగవ్వకపోతే ఏం చేస్తాం? మూగజీవాలను ఇంకేం చేస్తారు? గడ్డి లేదు. గడ్డి వర్షాలు పడితే కనీసం ఏమంటారు, బీడున్న చేనులో లేకపోతే కొండలో గుట్టల్లో అయినా కాసింత పచ్చదనం కనిపిస్తే తింటాయి. కొన్ని పంటల్లో గ్రాసం ఏమైనా పెంచుకుందామా, నీళ్ళు ఎక్కడ ఉన్నాయి? మరి ఏం చేస్తారు పశువుల్ని? అవి తిండి లేక ఎల్లాడిపోతూ ఉంటే వాటిని చూసి
ఆ యజమాని కూడా అల్లాడిపోతాడు, రైతుగానే అల్లాడిపోతాడు తెలుసా. ఏం చేస్తాడు? అమ్ముకుంటారు. మరి అమ్ముకుంటున్నారు, ఏం చేస్తారు? పశువులకు గడ్డి లేదు, అమ్ముకుంటున్నారు. పంటలు పెట్టడానికి నీళ్ళు లేవు, పంటే పెట్టే పరిస్థితి లేదు. పంట పెట్టిన చోటేమో నీళ్ళు లేక ఎండిపోతున్నాయి, వాటికైనా గొర్రెలకు ఎద్దలకు వదిలేస్తున్నారు మేత కోసం. ఎలా బతకాలో తెలియట్లే, వలసలు పోతూ ఉన్నారు. ఇంత దారుణంగా ఉంది. మళ్ళీ రాయలసీమ నీటి సమస్యల గురించి, రాయలసీమకు హక్కుగా రావాల్సిన నీళ్ళ గురించి మాట్లాడితే కొందరికి ఎక్కడ లేని కోపం వస్తుంది.